తన వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పుకుంటున్న ట్రంప్కి జైశంకర్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు. భారత్ పాక్ మధ్య చర్చలు జరిగాయని తేల్చి చెప్పారు. అమెరికా జోక్యం అసలు లేనే లేదని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు ముందే చెప్పామని జైశంకర్ స్పష్టం చేశారు. ఆయా దేశాలకు ముందే సమాచారం ఇచ్చామని, అందులో అమెరికా కూడా ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. కాశ్మీర్ సమస్య తమదని, ఈ విషయంలో ఎలాంటి జోక్యం, మధ్యవర్తిత్వం అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నెదర్లాండ్లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ విషయంలో మొదట పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆయన అన్నారు. ఆ తర్వాతే భారత్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాల్పులు ఆపేయమని ఒక్క అమెరికా మాత్రమే చెప్పలేదని, చాలా దేశాలు సూచనలు చేశాయని వివరించారు. కానీ అమెరికా మాత్రమే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తోందని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు ఇచ్చిన డచ్ ప్రధాని డిక్ స్కూఫ్కు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.